శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. మనం చూసుకున్నట్లయితే సిఎండి న్యూస్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి వచ్చే తల్లికి వందనం స్కీమ్స్ కానివ్వండి, ఇంకా ఏ స్కీమ్స్ కొత్తగా అమలైన ఆ స్కీమ్స్ కానివ్వండి, అన్నీ కూడా మన సిఎండి న్యూస్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పిల్లల కోసం అయితే ఒక అద్భుతమైన ఒక స్కూల్ అనేది ఈరోజు ఆవిష్కరించబడింది. అదే కావలి క్రిస్టియన్ పేట కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి నలంద ఒలింపియాడ్ స్కూల్. ఈ పేరింటేనే ఒక విధమైన ఒక వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే నలంద స్కూల్ అనేది ఒక ప్రపంచంలాగా మారి అందులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక ప్రతిభావంతులుగా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్టేట్ ర్యాంకులు కానివ్వండి, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు కూడా నలంద స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు మనం చెప్పుకోవచ్చు. ఈ నలంద స్కూల్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా డిజిటల్ క్లాసెస్, స్మార్ట్ క్లాసెస్, అదేవిధంగా ల్యాబ్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా ఇక లైబ్రరీస్ కానివ్వండి, పిల్లలకి ఆడుకునే సదుపాయాలు కానివ్వండి. అంటే నార్మల్గా స్కూల్స్ అన్నప్పుడు ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేసేది ఏంటి అంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అలా కాకుండా చదువుతో పాటు కూడా పిల్లలకి గేమ్స్ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇలా ఎన్నో వాటి మీద అయితే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పిల్లల్ని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయే విధంగా అయితే ఇక్కడ ఈ స్కూల్ అనేది పిల్లల్ని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసామండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నలంద ఒలింపియాడ్ స్కూల్, కల్టివేటింగ్ క్యారెక్టర్ అండ్ కాంపిటెన్స్, కోఆపరేటివ్ కాలనీ, క్రిస్టియన్ పేట్, కావలి, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇందులో మనం స్పెషల్గా చూసుకున్నట్లయితే ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ చూస్తున్నారు కదా. ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్ స్కూల్ అని చెప్పి వాళ్ళు క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. సో లోపలికి వెళ్ళేసి మనం అసలు ఆ క్లాస్ రూమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా యాక్టివ్గా ఉన్నారు అన్న విశేషాలన్నీ కూడా తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిల్లలందరూ కూడా చదువుకోవడానికి ఎంతో ఆసక్తి చూపే విధంగా అయితే ఇక్కడ ప్లేయింగ్ చేస్తూనే లెర్నింగ్ చేసే విధానం అనేది అమల్లో ఉందని చెప్పి ఇప్పుడు దాకా కూడా టీచర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా కరెస్పాండెంట్ సార్ కూడా చెప్పడం జరిగింది. సో పిల్లలు అనే వాళ్ళు ఏ విధంగా లెర్న్ చేస్తున్నారు, ఆ క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న విశేషాలన్నీ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 ఫ్లోర్స్గా అయితే స్కూల్ అనేది ఉందన్నమాట. కింద ఫ్లోర్ అంతా కూడా కిడ్సీ ప్రోగ్రామ్, అంటే ఇందాక మేడమ్స్ చెప్పిన విధంగా అయితే అంటే 1.5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు కూడా కింద లెర్న్ అవుతూ ఉంటారు, అదేవిధంగా ఆడుకుంటూ ఉంటారు. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ ఇలా అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయన్నమాట. మళ్ళీ సెకండ్ క్లాస్ నుంచి మళ్ళీ 3rd ఫ్లోర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం క్లాస్ రూమ్స్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. క్లాస్ రూమ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది ఎల్కేజీ క్లాస్ అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లలందరూ కూడా చూడండి ఎలా ఉన్నారో. ఎంత అంటే ఒక భయం అనేది ఉంటుంది ఎవరైనా పిల్లలకి స్కూల్కి రావాలన్నా కానీ, అట్లా అంటే అందరూ కాదు, కొంతమంది పిల్లలు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు. అదేవిధంగా 2 టీచర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టీచర్స్ లాగా కాదు, పేరెంట్స్ లాగా ఇక్కడ పిల్లలందరినీ కూడా కేర్ చేస్తారు, అదేవిధంగా చదువు చెప్తారు అని చెప్పి ఇక్కడ పిల్లలందరినీ కూడా అదేవిధంగా వాళ్ళ సెల్ఫ్ కేర్ దగ్గర నుంచి, వాళ్ళ చదువుకోవడం దగ్గర నుంచి, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం దగ్గర నుంచి మొత్తానికి కూడా ఇక్కడ అంతా నీట్గా అయితే పెట్టుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. హాయ్ చెప్తారా అందరూ? హాయ్.
సో చూస్తున్నారు కదండి, ఈ పిల్లలందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు. సో ఇలాగే మనం ఇంకొన్ని క్లాసెస్ కూడా చూద్దాం వెళ్ళేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పెద్ద పిల్లల దగ్గరికి అయితే వచ్చేసామండి. 7th క్లాస్ పిల్లల దగ్గరికి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. సో వాళ్ళైతే వీళ్ళే అనమాట. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆ ముఖాలు చూడండి, అసలు ప్రతి ఒక్క ఎంత సిగ్గు, అయ్యో అయ్యో అయ్యో, అసలు ఎంతో నవ్వుతూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఇదే ఉత్సాహంతో చదువుకుంటూ ఉన్నారు. సో కొంతమందిని అడిగి తెలుసుకుందాం మనం, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది. ఏం పేరు నీది? అబ్దుల్. అబ్దుల్, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఇక్కడ నీకు అంతా కూడా ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ చదువుకోవడం ఈ స్కూల్లో? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఈ గేమ్స్ ఉంటాయా ఇక్కడ? ఉంటాయి. గేమ్స్ ఆడిపిస్తూనే చదివిపిస్తూ ఉంటారా, లేకపోతే ఓన్లీ చదివిపిస్తూనే ఉంటారా? గేమ్స్ ఆడిపిస్తూ చదువుతుంటారు. గేమ్స్ ఆడిపిస్తూ చదివిపిస్తూ ఉంటారు. నీకు నచ్చింది ఆ స్కూల్? నచ్చింది. నచ్చింది. నీ పేరేంటి నాన్న? చాషిద్ భాష. చాషిద్ భాష. చాసిద్ భాష. నువ్వే క్లాసు? 7th. 7th క్లాస్. నీకు ఇక్కడంతా ఏ విధంగా అనిపిస్తుంది నాన్న చూస్తుంటే? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఫుల్ ఖుషియా, హ్యాపీయా? బాగా హ్యాపీ. బాగా హ్యాపీ. గర్ల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు వస్తానని. లేనన్న, ఏం పేరు నీది? మదిహా. మదిహా. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్. 6th క్లాస్ చదువుతున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ స్కూల్లో చదవడం? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. మొత్తం ఎన్ని పీరియడ్స్ ఉంటాయి మీకు? 6 పీరియడ్స్. బాగా చెప్తారా టీచర్స్ అందరూ మీకు? ఎలా ఉంటారు టీచర్స్ మీతోటి? బాగానే ఉంటారు. బాగుంటారు. అంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్తారా టీచర్కి? చెప్తాం. డౌట్స్ వచ్చినా అడుగుతుంటారా? అడుగుతాం. ఎలా రియాక్ట్ అవుతారు టీచర్స్? బాగానే రియాక్ట్ అవుతారు. బాగా రియాక్ట్ అవుతారు. నచ్చుతుందా అయితే మీకు? నచ్చుతుంది. నచ్చుతుంది. ఇంకో పాప ఉంది, ఆ పాపను కూడా అడుగుదా. నాన్న చెప్పు, నీ పేరేంటి? రితన్య. 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 భలే వెరైటీగా ఉంది నీ పేరు. నువ్వే క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్ చదువుతున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది నాన్న ఇక్కడ చదవడం? టీచర్స్ ఎలా ఉంటారు నీతోటి? బాగానే ఉంటారు. బాగుంటారు. అంటే పేరెంట్స్లా ఉంటారా, ఏదో మామూలుగా చదువు చెప్పాము వెళ్ళిపోయాం అన్నట్టుంటారా? బాగుంటారు మేడం. పేరెంట్స్లా ఉంటారు. అవునా? నీకు బాగా నచ్చుతుంది అయితే? ఎస్ మ్యామ్. ఓకే. అయితే మీ అందరికీ స్కూల్ నచ్చుతుందా? అయితే పెద్దగా హాయ్ చెప్పండి. చూస్తున్నారు కదండి, వాళ్ళకి స్కూల్ అన్నా వాళ్ళ స్కూల్ అన్నా అంత ఇష్టం అనమాట. పిల్లల ఆనందం ఈ విధంగా అయితే తెలపడం జరిగింది. ఇంకా మనం ఇంకో క్లాస్ చూద్దాం. ఇప్పుడైతే మనం 8th క్లాస్ పిల్లలున్న రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూసేద్దురు రండి నాతో పాటు మీరు కూడా. ఇక్కడ ఈ క్లాస్లో అయితే 8th and 9th క్లాస్ పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళంతా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి పిల్లలందరూ కూడా ఎంత డిసిప్లైన్గా ఉన్నారో. అసలు కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్పు, నీ పేరేంటి? చరణ్. చరణ్, ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్. ఇక్కడంతా స్టడీ ఏ విధంగా అనిపిస్తుంది నీకు? బాగుంది. ఇక మొత్తం నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? మ్యాథ్స్ అంటే బాగా ఇష్టమా? ఫేవరెట్ టీచర్ ఎవరు నీకు? అంటే రీసెంట్గా జాయిన్ అయ్యావా? అయితే ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నాన్న, నీ పేరేంటి? నీమా. భలే సిగ్గుపడుతున్నావు నువ్వు. ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్ చదువుతూ ఉన్నావు. నీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది? పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది అంతే అంటావా? ఓకే. నీకు ఇక్కడ ఏదంటే బాగా ఇష్టం? స్పోర్ట్స్ బాగా ఇష్టం. ఏ గేమ్ ఆడతావు బాగా నువ్వు? క్రికెట్ ఆడతావు. అయితే ఫ్యూచర్లో మంచి ప్లేయర్ అనమాట నువ్వు, అంతేనా? తగ్గేదలే అంటావా? నిన్ను చూస్తేనే అర్థమైపోతుందిరా, అట్లాగే ఉన్నావు. సరే, నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు ఇక్కడ? సార్. పేరు చెప్పు. మనోజ్ సార్. మనోజ్ సార్ అంటే బాగా ఇష్టమా నీకు? ఎలా చూసుకుంటారు నేను సార్? బాగా చూసుకుంటారు మేడం. బాగా చూసుకుంటారు. సో చూస్తున్నారు కదండి, పిల్లలందరూ కూడా ఎంతో హుషారుగా, అంటే ప్రతి పిల్లలకి కూడా ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలందరికీ కూడా ఫేవరెట్ టీచర్స్ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఉన్నారు అని చెప్పనంటే మనం అర్థం చేసుకోవచ్చు. టీచర్స్ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, ఏ విధంగా లెర్నింగ్ చేపిస్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, అదేవిధంగా ఏ విధంగా కేర్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా మనం చూసుకోవచ్చు. గర్ల్స్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాం. నాన్న చెప్పు, నీ పేరేంటి? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నావు చూడడానికి. మామూలుగా నీకు ఇక్కడ చదువుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. నీకు ఎలా అనిపిస్తుంది?
బాగా సో నీకు అంతా బాగా అనిపిస్తుందా ఇక్కడ? బాగా అనిపిస్తుంది. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు? విహానా మేడం. ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదండి, పిల్లలందరూ కూడా ఎంతో బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. నాన్న నీ పేరేంటి నాన్న? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న ఫస్ట్ రేస్లోనే యూనిఫామ్ వేసుకొచ్చేసావంటే నీ డెడికేషన్ ఏందో అర్థమైపోతుంది. సో నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది, సూపర్ ఉన్నట్టు అనిపిస్తుంది. సూపర్గా అంతేనా? అంటే ఇంకా మొత్తం నీకు ఫేవరెట్ ఐటమ్ కానివ్వండి, ఫేవరెట్ టీచర్ కానివ్వండి ఎవరు? విహానా మేడం ఫేవరెట్ టీచర్. ఇక్కడ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ జరుగుతాయి నాన్న మీకు? అంటే సబ్జెక్ట్స్తో కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ ఏమైనా చేపిస్తారా? ఐఐటి సబ్జెక్ట్స్ చెప్తారు, ఐఐటి సబ్జెక్ట్స్ చెప్తారు, స్పోర్ట్స్ అన్నీ చెప్తారు. ఓకే. బాగా ఆడుకుంటారా మీరు? వీక్లో ఎన్నిసార్లు వస్తాయి మీకు స్పోర్ట్స్? థర్స్డే ఆర్ సాటర్డే. 2 times వస్తాయి. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారా? ఎస్. ఏ గేమ్స్ ఆడుకుంటావు నువ్వు బాగా? ఖోఖో. ఖోఖో బాగా. ఓకే. లైఫ్లో ఏమవ్వాలని నీకు ఉంది? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అవుతావా? ఓకే. చూస్తున్నారు కదండి, ప్రతి పిల్లలకి కూడా వాళ్ళ గోల్స్ అనేవి ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడున్న ప్రతి పిల్లలు కూడా వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వాలని మనం కోరుకుందాం. మీకు మీ టీచర్స్ అంటే బాగా ఇష్టమా? అయితే మా ఛానల్కి అందరు హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పేసేయండి అందరూ ఒకసారి. హాయ్ పెద్దగా. హాయ్. ఓకే, బాయ్ బాయ్. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న నలంద అంటే క్రిస్టియన్పేట కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి నలంద స్కూల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ సంవత్సరమే నలంద కిడ్సీ అని చెప్పనని ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో కూడా 1.5 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు కూడా పిల్లలందరినీ కూడా వాళ్ళ సెన్సెస్ అంటే వాళ్ళ ఆర్గాన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళ మైండ్ అనేది డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ప్లే చేస్తూనే వాళ్ళు లెర్నింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ముందు నుంచే ప్లాన్ చేసి వాళ్ళ లైఫ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి నలంద స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటున్నాము. ఒక్క మాట అయితే నేను చెప్పగలను ఏంటి అని అంటే ఇప్పటి మీ అడుగే రేపటి మీ పిల్లల యొక్క విజయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నలంద స్కూల్ని చూస్ చేసుకోండి, మీ పిల్లల విజయాన్ని మీరే గెలుచుకోండి అని చెప్పి సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. కెమెరామ్యాన్ వేణుతోటి కామాక్షి, నలంద స్కూల్ నుంచి కావలి.